హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈరోజు చాలా సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకున్నారంటే మీరు. సో ఇంకా ఇక్కడ నేను మీడియం సైజ్గా కట్ చేసుకున్నాను బెండకాయ ముక్కలు అనేవి. ఇంకా ఒక 2 మినిట్స్ అలాగా వాటిని కొంచెం సేపు డ్రై అవ్వనివ్వాలి. సో ఇంకా నేను ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నాను, ఒక 2 గరిటెల ఆయిల్ అనేది వేసుకున్నాను. సో ఇంకా ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అనేవి ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై అవ్వనివ్వాలి. కూర అనేది చాలా బాగుంటుందండి ఇలా బెండకాయలు మంచిగా ఫ్రై అయితే, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ అలాగే చక్కగా మంచిగా బెండకాయలు అనేవి ఆయిల్లో ఫ్రై అయితే మంచి కూర కూడా చాలా క్రిస్పీగా మంచిగా వస్తుంది అన్నమాట. సో ఇలాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అట్లాగా కలుపుతూ ఉండాలి ఒక 2 మినిట్స్ అలాగా. సో ఇంకా ఒక సైడ్ నేను కొంచెం చింతపండు తీసుకున్నాను, ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని ఇంకా ఒక సైడ్కి పెట్టేసుకున్నాను దీన్ని. సో ఇంకా ఇక్కడ బెండకాయ ముక్కలు అనేవి కూడా ఫ్రై అయిపోయాయి, ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇంకా నేను. సో ఇంకా అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని కొన్ని మెంతులు వేసాను. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, చేదు అనేది వస్తుంది కాబట్టి కొంచెం వేసుకున్నాను. అండ్ అలాగే పోప్స్ వేసుకున్నాను, అండ్ అలాగే ఆనియన్స్ చిల్లీ కూడా వేసాను. అండ్ అలాగే ఇక్కడ నేను ఒక టమాటా కట్ చేసి వేసాను అనమాట. ఈ టమాటా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మన బెండకాయ పులుసు అనేది. ఒకసారి మొత్తం ఇలాగా కలిసేలాగా కలుపుకోవాలి. అండ్ అలాగే కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం రాక్ సాల్ట్ వేసాను, అండ్ అలాగే కొంచెం పసుపు వేసాను, ఒక స్పూన్ కారం కూడా వేసాను. రుచికి సరిపడా చూసి వేసుకోవాలి. సో ఇంకా మొత్తం ఇలాగా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా వీటిని కుక్ అవ్వనివ్వాలి, ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇంకా తర్వాత ఇక్కడ నేను ఒక స్పూను శనగపిండి తీసుకున్నాను. దీనివల్ల ఏంటంటే కూర మంచిగా ఉంటుంది అండ్ గ్రేవీగా చిక్కగా వస్తుంది అనమాట. సో ఇంకా ఇక్కడ నేను ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి మొత్తం ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఇలాగా ఒకసారి 2 మినిట్స్ ఇలాగా వీటిని కుక్ అవ్వనివ్వాలన్నమాట. సో ఇంకా తర్వాత మనం ఇక్కడ చింతపండు లిక్విడ్ రెడీ చేసుకున్నాం కదా, సో ఇంకా అది వేసేసి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం లైట్గా వేసాను సాల్ట్ అనేది. సో ఇంకా ఒకసారి లిడ్ పెట్టేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ అలాగా కుక్ అవ్వనివ్వాలి. సో ఇంక ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ టమాటా మనం ఈ శనగపిండి అంతా మంచిగా వేసాం కదా, సో మన కూర అనేది చక్కగా మంచిగా చిక్కగా ఉంది. సో మరీ ఎక్కువగా చిక్కగా ఉంది అనుకుంటే కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను లైట్గా వాటర్ యాడ్ చేసి సో ఇంకా ధనియా పౌడర్ వేసేసాను. ఇలాగ ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ అవ్వనివ్వాలి. సో ఇంకా ఇప్పుడు మన కూర అనేది చక్కగా రెడీ అయిపోయింది. బెండకాయ పులుసు అనేది చూసారా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.